శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప. దీని ముందు ఆంధ్ర అయ్యప్ప భక్తుల కోసం గురుస్వాముల కోసం 3 వీడియోలు పెట్టినాము. అది బాగా చూడండి, వినండి. చూసేదానికి ఏం లేదు, అక్కడ నా ముఖం పడకుండా వేరే ఫోటో పెట్టేసి మాట్లాడుతూ ఉన్నాను. అది ఎందుకంటే ఆ ముఖంలోంచి మాట్లాడే ఆ వీడియో అట్లే వస్తూ ఉంటే కొంతమందికి మనస్సు సహించదు. అందుకనే నా ముఖం పడకుండా ఒక ఫోటో పెట్టేసి వెనకాల మాట్లాడుతున్నట్టు అప్లోడ్ చేసినాము. ఆ చెప్పే విషయాలు మొత్తము బాగా గ్రహించి ముందరికి వెళ్ళాలి స్వాములు. అలాగే ఈ విషయాలు ఇప్పుడు కాదు, 2-3 ఏళ్ళ నుంచి నేను ఈ వచ్చిన భక్తులకి చెప్తా ఉన్నాను. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏమిటంటే, ఏం స్వామి నువ్వు ఇంత పెద్ద గొప్పగా వాగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు, పెళ్లి మంటపానికి పోకూడదు అని. కానీ మీ పెద్ద ఆయన గుడి ధర్మకర్త కదా, ఆయన అసలు ఫస్ట్ మొదలు పెట్టాల్సిందే అయినే కదా. అయినా ఇప్పుడు అన్ని పెళ్లి మంటపాలకి తిరుగుతూ ఉన్నాయే, అన్ని పెళ్ళిళ్ళకి వధూవరులను ఆశీర్వదించి వస్తూ ఉన్నారే పెద్ద ఆయన, అది నువ్వు ఆపలేవా అని అడిగారు. దానికి సమాధానం, మీరు చెప్పే గుడి ధర్మకర్త ఆఫ్టర్ ఆల్ జీతగాడిగా పెట్టుకున్నాం గుడిలో నన్ను. ఆయన లెక్కలో నేను ఆఫ్టర్ ఆల్ అంటే దేనికి పనికిరాని ఒక వస్తు లెక్క ఆయనకి. కాబట్టి నా స్థాయి నుంచి ఆయనకి బోధన చేసే పరిస్థితి రాకూడదు. ఆయన ఒప్పుకోదు కూడా, ఆయన మనస్సు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆయన జీతగాడు కదా. నేను ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేలాగా అలా గుడిలో ఒక వర్కర్ అనే లెక్కలోనే ఉన్నాయి ఆయనకి నేను. కాబట్టి ఆ స్థాయి నుంచి నాకేమో పెద్ద గొప్పగా మంచి పూజారి, గొప్ప పూజారి, ఈయనకి కొన్ని విషయాలన్నీ తెలుసు, మంచోడు అనే భావన లేదు ఆయనకి. ఆయనకు ఉండేదేంటి మనోభావం, నాన్న జీతం పెట్టుకుని నాన్న డబ్బులు ఇచ్చి పెట్టుకునే ఒక జీతగాడు, ఆఫ్టర్ ఆల్ జీతగాడు అనే లెక్కలు ఉన్నప్పుడు నాన్న ఎలా చెప్పగలుగుతుంది ఆయనకి? చెప్పలేం కదా. అప్పుడు ఏం చేయాలి? మీరు తీర్మానం చేసుకోవాలి. ఆంధ్ర వాసులైన స్వాములు పెళ్ళిళ్ళు ఆయన మాల వేసిన టైంలో పెట్టుకోకండి. ముహూర్తాలు అదే టైంలో పెట్టుకున్నారంటే ఆయన ఆ టైంకి ఆయన రాకుండా చేయాలంటే, ఆయన పెళ్లి మంటపానికి రాకుండా చేయాలంటే ఆయన్ని మనం ఆపాలి. మనం ఎలా ఆపేది? ఆయన మాల వేసే టైంలో మనం ముహూర్తాలు పెట్టుకోవద్దండి. ఆ ముహూర్తాలు ఆ మాల వేసిన టైంలో పెట్టుకుని ఆయన మాల వేసి ఉన్నారు, ఆయన రాకూడదు కదా, ఆయనకి అనుగుణంగా ఉండే టైంకి వివాహ ముహూర్తం పెట్టుదాము, ఆయన మాలలో లేని టైంలో మనం పెళ్ళిళ్ళు పెట్టుకుందాము అని ఒక నిర్ణయం చేసుకోవాలి. అది తప్పని పరిస్థితి అనుకోండి, ఆయన మాల వేసిన టైంలోనే ముహూర్తాలన్నీ ఉన్నాయి, మంచి ముహూర్తాలన్నీ అప్పుడు గడిచిపోతాయి. ఆ టైం దాటిదంటే మంచి ముహూర్తాలు దొరకదు. అప్పుడు ఏం చేయాలి అనుకోండి, మాల లేని టైంలో ఆయన్ని ఆహ్వానించి మర్యాదలు చేయండి. ఎందుకంటే ఊరికి పెద్ద మనిషి అయిన ఆయనకి నేను బోధన చేసే అంత స్థాయిలో లేదు. ఆ స్థాయిలో ఆయన కూడా పెట్టుకోలేదు పూజారిని. పూజారి మీద ఉండే మనోభావం ఆయనలో ఎలా ఉంటుంది అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక పూజారి, జీతగాడు అనే విధంలో ఉన్నాయి ఆయన మనసులో. కాబట్టి ఆయనకి బోధన చేసేదానికంటే మీకు చెప్పడం గొప్ప. మీకు చెప్పి మీలో మార్పు రావాలి. మీరు పిలవకండి. ఆయన మాల వేసినన్ని రోజులు మీరు పెళ్లి మంటపానికి ఆయన ఆహ్వానించకండి. మీరు ఆహ్వానిస్తే ఆయన ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే అందరూ కావాలి, ఆయనకి కావాల్సిన. కాబట్టి రాలేదు అనుకోండి, ఆయన మీద మీకు మనస్తాపం కలుగుతుంది అనే మనోభావంతో ఆయన వస్తూ ఉన్నారు, తప్పించేదానికి లేకుండా. కాబట్టి ఆయన మాలలో ఉంటే మీరు పిలవకండి, పెళ్ళికి రండి అని. పెళ్ళిళ్ళు అయిపోయి ఆయన మాల తీసేసినాక ఒకరోజు ఆహ్వానించి ఇంటికి గంభీరంగా స్వీకరణం చేసేసి ఆయనకు ఆహ్వానించి మర్యాదలు చేసి పంపించండి. ఆయనకి ఎంత సంతోషం అయిపోతుంది చెప్పండి. అదే వధూవరులు కదా ఇక్కడ ఇంటి దగ్గర ఉండేది, వాళ్ళని ఆశీర్వదించి సంతోషంగా వెళ్తారు ఆయన. కాబట్టి ప్రజలు రావాలి మార్పులు. ప్రజలు అయ్యప్ప భక్తులు మనస్సు పెట్టుకుంటే పెద్ద ఆయనని ఈ పెళ్లి మంటపానికి రాకుండా తప్పించుకోవచ్చు. అంతేగాని నువ్వు చెప్పచ్చు కదా, నువ్వు గుళ్ళో పూజారి కదా, నువ్వు పెద్ద గొప్పవాడు కదా, నువ్వు ఏదేదో వాగుతున్నాడు కదా, అది ఇది అని ఇంత
ఆ వాగుతున్నప్పుడు నీకు ఈ వాగుడు ఆయన మీద వాగచ్చు కదా అని అంటే ఏ పరిస్థితుల్లో కూడా వాగను. ఎందుకంటే ఆయనకు ఒక మర్యాద మనం ఇవ్వాలి. ఆయన మనకి ఇవ్వకపోయినా పర్వాలేదు. పూజారి ఆయనకు ఆఫ్టర్ ఆల్ అయినా కూడా తప్పలేదు. పూజారి ధర్మకర్తన ఎంతవరకు గౌరవించాలో ఆ గౌరవం ఆయనకి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఒక గుడి కట్టి ఎంతోమంది భక్తులకి పేదవాళ్ళకు సహాయపడుతున్న ఆ మహానుభావుడికి మనం ఒక సద్బోధన చేసేదో ఉపదేశాలు చేసేదో ఉండకూడదు. ఆయనకే అనిపించాలి. పెళ్లి మండపానికి అయ్యప్ప మాల వేసిన స్వాములు పోకూడదు. ఆ మనోభావం ఆయనలో రావాలి. ఆయనలో రావాలంటే మీరు మారండి. మీరు ఆ మాల వేసిన టైంలో ఆయన్ని పిలవకండి పెళ్లి మండపానికి. మిగిలిన ఏ కార్యక్రమానికి పిలవచ్చు, ఏ ఇనాగరేషన్కి దానికి దీనికి అన్నిటికీ పిలవండి. పెళ్లి మండపానికి ఎందుకు పిలుస్తారు మీరు? పిలవద్దండి. ఏ పరిస్థితుల్లో కూడా పిలవద్దు. పిలిచిన ఆయన రాకుండా తప్పదు. ఏ పరిస్థితుల్లో కూడా రాకుండా కూడా ఉంటాడు. ఎందుకంటే ఎవరి మాట వినరు ఆయన. కాబట్టి అందరూ అయ్యప్ప భక్తులు పూర్తిగా నా చెప్పేదానిలో సత్తా ఉంది అని అనిపిస్తే ఫాలో చేయండి. 100% నేను చెప్పే విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా రీజన్ లేకుండా, కారణాలు లేకుండా, దానికి ప్రతి విషయంలో కూడా విస్తారంగా చెప్పినాము. ఇది 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 దీనివల్ల అని చెప్తా ఉన్నాను నేను. అది మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధమైతే ముందుకు వెళ్ళండి. లేదంటే నిలిపి పారేయండి, తోసి పారేయండి. అక్కర్లేదు, నువ్వేంట్రా వాగేది అనే పరిస్థితిలో మీ మనసుకు కనిపిస్తే వదిలేయి. అంతేగాని పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకొని 10 రుద్రాక్షమాల మెడలు వేసుకొని పెద్ద సన్యాసిలాగా ఏం ముసలటల్లా నేను ఇక్కడ. మామూలు మీలాగా మీలో ఒక్కరుగానే ప్యాంటు సూట్ వేసుకొని, ప్యాంటు సొక్కాయలు వేసుకొని, బైక్ ఎత్తుకొని, బుల్లెట్ ఎత్తుకొని తిరుక్కుంటుంది, కారు ఎత్తుకుని తిరుక్కుండేది. ఇదన్నీ నన్ను ఎప్పుడు కూడా బయట ఒక పూజారిలాగా ఎవరికి కనపడనే నేను. అది అవసరం కూడా లేదు నాకు. కానీ కేరళ ఆచారం చెప్పేసి భ్రష్టు పట్టిస్తుంది. ఆచారాలని సరిదిద్దుకోవాలని ఒక ఆశ, అంతే. ఈ ఆచారాన్ని మనం తప్పుదావ పట్టించకూడదు. అది మనలో ఉండాలా, మన స్వాముల్లో ఉండాలా. కాబట్టి మీరు వినేటైతే వినండి. లేదు ఏమిట్రా నువ్వు చెప్పేది, నువ్వేం పెద్ద గొప్పగాడా అని మనోభావం మీలో ఉంది అనుకోండి, నేనేం చేయలేం కదా. అట్లే తోసిపారాయి. నేనేమో నాకు ఇప్పుడు 28 ఏళ్ళు అయితే నేను గుడికి వచ్చి ఒక కార్డు కొట్టించుకోలేదే, అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టేసి. ప్రతి గుడిలో చిన్న చిన్న గుళ్ళు ఉంటే పూజారులన్నీ ఈ నేమ్స్ ఇప్పిస్తారు అందరికీ. ఇది నా ఫోన్ నెంబరు, ఇది నా పేరు, ఇది నాది అని. నేను ఇన్ని ఏళ్ళ నుంచి ఈ గుళ్ళో ఉండి అలాంటి పనులు చేయలేదు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు గొప్పవాడు అనుకోవాలని ఎప్పుడు కోరలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నంత వరకు, ఇప్పుడు నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఫుల్గా ఉన్నాయి. ఎన్ని రోజులు బతుకుతాయో తెలియదు. కానీ మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా బతుకుతున్నాము. ఈ బతికి ఈ సదం అయ్యప్ప గుడిలో పూజ చేస్తున్నంత వరకు చేస్తాను. నా కాలం అయిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకొక పూజారి ఎవరు వస్తారో, నాకంటే గొప్ప వాళ్ళు వస్తారో, నాకంటే తక్కువ వాళ్ళు వస్తారో అని నాకు తెలియదు ఆ విషయాలు. అదంతా భగవంతుడు ఎలా నిర్ణయించిందో అలాగే జరుగుతుంది. కాబట్టి నేను ఉన్నంత వరకు నా తత్వాలు, నా ఆదర్శాలు జరగాలి ఇక్కడ. ఈ ప్రాంతం అంతా నా పద్ధతిలో పోతే బాగుంటుంది. నా పద్ధతి అంటే ఏంటి? అయ్యప్ప ఆచారాలే నేను చెప్తా ఉండేది. నా సొంత పద్ధతులు కాదు ఇదన్నీ. అయ్యప్పలు ఎలా మసులుకోవాలో, ఎలా దీక్షావ్రతం చేయాలో, ఎట్లా ముందుకు పోవాలో ఇదన్నీ చెప్తానే కానీ నా సొంత పర్సనల్ విషయాలు ఎప్పుడూ నేను చెప్పలేదే. కాబట్టి మీరు మనస్సు పెట్టుకొని, ఈ ఎదురు ప్రశ్నలు ఉంటాయి, ఇట్లాంటి ఒక ప్రశ్న వాళ్ళు వేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా నేను. కాబట్టి పెద్ద ఆయన లాంటి గొప్ప వ్యక్తులకి నేను ఉపదేశాలు చేసేదో, అడ్వైస్ చేసేదానికో పనికిరాని వాడు లెక్క. ఆయన మనసులో ఎప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ జీతగాట లెక్కనే ఉండేది. కాబట్టి మీకేదో నా మీద కొద్దిగా బహుమానమో ఏదో ఉంటే అది మనసులో ఉంటుంది అంతే. నేను ఒకసారి విగ్గి పెట్టుకొని ఉంటాము, ఒకసారి విగ్గి లేకుండా ఉంటాము, ఒకసారి గడ్డ పెట్టుకొని ఉంటాము, ఒకసారి క్లీన్ చెవుతోటి ఉంటాము. అలా అంతేగాని పర్మనెంట్గా గడ్డం పెంచుకొని, విభూతి రాసుకొని, అలంకారాలు చేసుకుని ఒక గొప్ప పూజారిగా ఇక్కడ ఎప్పుడు పోసు కొట్టలేదు నేను. ఆ పోసు కొట్టాల్సిన పని కూడా నాకు లేదు. కాబట్టి మీకు నచ్చిన విషయం అయితే, నేను చెప్పిన విషయాలు నచ్చిందంటే ఫాలో కావండి. లేదు నచ్చలేదా పక్కకు తోసి పారేయండి వినేసి.
ఓం శ్రీ స్వామీ శరణం శరణమయ్యప్ప.